కన్యా రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఉన్నవే 9, అందులో 5 యోగిస్తున్నాయంటే విజయ బలం బాగా ఉంది. ఇక్కడ మరొకటి ఉందమ్మా, విజయాన్ని ఇచ్చే గ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు గర్వం కూడా అంతే ఉంటుంది. విజయ గర్వం లేకుండా విజయాలను సాధించుకుంటే ఎక్కువ కాలం నిలబడుతుంది. లేకపోతే విజయ గర్వంతో పనిచేయడం ద్వారాగా దెబ్బలు తగిలే సూచనలు కూడా ఉంటాయి ఎప్పుడైనా సరే. కాబట్టి తిరుగులేని విజయం సొంతమవుతుంది అంటే ఇక్కడ శ్రద్ధ, పని తొందరగా పూర్తవ్వాలంటే సకాలంలో పనిచేయడం, ఏకాగ్రత, వినయము, వినమ్రత ఇవన్నీ కూడా అవసరం కదా. ఇవన్నీ ఉండాలి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ ఒక్కరోజు యోగించట్లేదు. గత కొంతకాలం నుంచి మిథున రాశికి, ఈ కన్యా రాశికి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఈ 2 రాశులకి అనుకూలంగా ఉన్నాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత వీటికి అనుకూలత తగ్గి ఇంకొక రాశులకు అనుకూలత పెరుగుతుంది. ఈ చక్రం ఇలాగే ఉంటుంది. కానీ ఆ వచ్చేటటువంటి ఫలితాలని మనం అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి నిమిషము అభివృద్ధి కొరకే ఉపయోగించండి. ఎందుకంటే మళ్ళీ 5 గ్రహాలు 6 గ్రహాలు యోగించే కాలం త్వరలో వస్తుందో రాదో, వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి. అలా అన్నమాట. స్థిరమైన సంపదను పెంచుతారు. ఇది అవకాశం ఉంది. గృహలాభము ఉంది. ఏమండి ప్రతిసారి గృహలాభం అంటారు. చదివినప్పుడల్లా గృహలాభం వస్తుందా? రాదు. గృహలాభానికి కావలసినటువంటి అర్హతని సంపాదిస్తే ఈ రాసినటువంటి ఈ గ్రహాల యొక్క ఫలం అనుకూలిస్తుంది. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అవకాశము, అర్హత సంపాదించుకుంటే ప్రయత్నము యోగ్యత రూపంలోకి మారి యోగాన్ని ఇస్తుంది. స్థానచలనము ఉంది అవకాశం ఉన్న వాళ్ళకి. అలాగే అపార్థాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. అపార్థాలకు అవకాశం ఉందని రాయకుండా అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. అంటే జాగ్రత్తగా మనం మెలగాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మంచి కాలం. అద్భుతమైనటువంటి శుభయోగాలు కన్యారాశి వారికి సిద్ధిస్తున్నాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది. ఆనందానికి మూలం లక్ష్మీదేవి. ఆమె యొక్క అనుగ్రహం కావాలంటే విష్ణు ధ్యానం చేయాలమ్మా. ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాక్షాత్ లక్ష్మీనారాయణుల సందర్శనం ఆనందంతో పాటు సుఖానికి కూడా, సంతోషానికి కూడా నిలయం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ద్వాదశంలో గురు రాహులు ఉన్నారు. ఎప్పటి నుంచో గురుచండాల యోగంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రధానంగా గురువుగారికి దానం చేసినా చేయకపోయినా రాహు గారికి మాత్రం తనకి ఇష్టమైనటువంటి మినుముల్ని పండితులకు దానం చేస్తే ఆ రాహు శాంతి జరిగి రాహు అనుగ్రహంతో